అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అండి. ఇంకా ఈరోజైతే నేను ఒక చిన్న వీడియో చేద్దామనేసి మేము ముందుకు వచ్చాను. ఏం లేదండి, బయట సమాజంలో అయితే చాలా దారుణంగా ఉన్నారు అసలు ఈ జనరేషన్ పిల్లలని కాదు, పెద్దవాళ్ళే. ఇంకా దాదాపుగా 90% అలానే ఉన్నారు. ఓల్డేజ్ హోమ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా. అసలు తల్లిదండ్రుల్ని అలా ఎలా వదిలేసి ఓల్డేజ్ హోమ్లో ఉండేసి వీళ్ళ ఫ్రీడమ్ కోసం, వీళ్ళ ఎంజాయ్మెంట్స్ కోసం తల్లిదండ్రుల్ని రోడ్డు పాలు చేస్తున్న కొంతమంది కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనకు రెక్కలు వచ్చాక ఎగరడంలో తప్పు లేదు, ఫ్రీడమ్ కోసం ఎగరొచ్చు. బట్ మనకి రెక్కలు ఇచ్చిన పేరెంట్స్ని తన్నేసి ఎగరడం మాత్రం తప్పనే చెప్తాను నేను. ఎందుకు అంటే అసలు ఈరోజు మనం ప్రతి ఒక్కటి మనం అనుభవించే ప్రతి ఒక్క నిమిషం, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనము ప్రతి ఒక్కటి మన తల్లిదండ్రులు ఇచ్చిన భిక్షే కదా ఇది. మనకి అంత ఈజీగా అన్నీ మర్చిపోయి వాళ్ళు పడ్డ కష్టాన్ని, వాళ్ళు ప్రతి క్షణం మన కోసం త్యాగం చేసిన తన జీవితాన్ని అంత ఈజీగా మర్చిపోయి కేవలం ఒక స్వార్థంతో మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడవేసి వాళ్ళని ఒక జైల్లో ఖైదీల్లాగా బంధించేస్తున్నారు. అది మాత్రం అస్సలు చూడడానికే చాలా అసహ్యంగా ఉంటుంది. అసలు ఈ రోజుల్లో ఓల్డేజ్ హోమ్స్ ఇలా పెరగడానికి కారణం ఏంటంటే ప్రతి ఇంట్లో మార్పు రావాలి. మన ఇంట్లోనే మార్పు తెచ్చుకుందాం. ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో, ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి పర్సన్లో మార్పు రావాలంటే ఫస్ట్ పేరెంట్స్లో మార్పు రావాలి. అది ఎలా అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు జరిగిపోయిన దాన్ని అయితే మనం ఏం మార్చలేము. బట్ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఏంటంటే మనం ఎంతసేపు ఫుడ్ పెట్టామా, పిల్లలకి వాళ్ళకి కావాల్సినవి అందించామా, మనం ఫీజులు కట్టామా, వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్కి, నెక్స్ట్ వాళ్ళ భవిష్యత్తుకి అన్ని చేకూరుస్తున్నామా అని మాత్రమే ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచించే టైంలో పిల్లలకు ఎంతసేపు మనం తల్లిదండ్రులతో వాళ్ళ మధ్యలో బాండింగ్ పెంచుకుంటున్నాము, వాళ్ళలో ఒక ప్రేమ అభిమానాలు నేర్పిస్తున్నాము, మనకి ఫ్యామిలీతో, అమ్మమ్మలతో, నానమ్మలతో, ఇంకా తాతయ్యలతో వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము, వాళ్ళకి బంధాల వాల్యూ ఎంతవరకు తెలుపుతున్నాము, ఎంతవరకు వాళ్ళకి సొసైటీకి వాల్యూ ఇస్తున్నామా, సొసైటీలో ఎలా వాల్యూ ఉంటుంది, ఎలా బంధాలకు ఎంత వాల్యూ ఇవ్వాలి అనే ప్రతి ఒక్క విషయం మనము పిల్లలకు నేర్పడంలో వెనుకబడిపోతున్నాము. ఇంకా ఎంతసేపు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం కానీ నెక్స్ట్ జనరేషన్లో పిల్లలు మన గురించి వాళ్ళు ఎలా ఆలోచిస్తారనే థాట్ ఇక్కడ ప్రతి పేరెంట్ మిస్ అవుతున్నాడు. ఇది మాత్రం ప్రతి ఒక్క పేరెంట్లో మార్పు రావాలండి. మనం ఫస్ట్ పిల్లల్ని పెంచే పద్ధతిలోనే ఇంకా మన ప్రేమ అభిమానాలు కూడా వాళ్ళ పిల్లలకు అర్థమయ్యేలాగా తెలియజేయాలి. ఇంకా ఇలా చేయడం వల్ల ఏంటంటే సరే జరిగిపోయిందని మనం మార్చలేకపోవచ్చు, బట్ నెక్స్ట్ జనరేషన్లో మా అమ్మ, మా నాన్న అంటే ఒక చిన్న ప్రేమ అనేది కలుగుతుంది కదా. ఓల్డేజ్ హోమ్స్ని తగ్గించే వాళ్ళం అవుతాము. ఇంకా ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే కేవలం ఒక జీతం కోసం, నెల శాలరీ కోసం తన జీవితాన్ని పణంగా పెట్టేసి ఎవడో నెలకిచ్చే శాలరీ కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్నారు. బట్ మనకు జీవితం ఇచ్చిన తల్లిదండ్రులు ఎందుకు మిస్ చేసుకుంటున్నారు? వాళ్ళ జీవితం ఇవ్వకపోతే మనం ఈరోజు ఈ స్టేజ్లో ఇక్కడ ఉండేవాళ్ళం కాదు కదా. ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉంటున్నామంటే దానికి మన తల్లిదండ్రులే కదా కారణం. ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? మనం ఎవరో జీతం ఇచ్చే వాడికి మనం అంత చేసి మనకున్న టైంని 24 hours 12 hours వాడికి ఇచ్చినప్పుడు మనకు జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల కోసం మన ఇంట్లో ఒక చిన్న రూమ్ ఏర్పాటు చేయడంలో తప్పులేదు కదా. ఆ రోజు మనం కూడా మన తల్లిదండ్రులు ఈరోజు ఏదో తినడానికి కష్టపడుతున్నారు, నడవడానికి కష్టపడుతున్నారు, వీళ్ళ ముందు మన పిల్లలకి నా పేరెంట్స్ని ఇంట్లో ఉంచడం వల్ల ఇబ్బంది అవుతుంది అని అనుకునే మనం కూడా చిన్నప్పుడు నడక నేర్చుకోవడానికి ఇబ్బంది పడ్డాము, తినడానికి ఇబ్బంది పడ్డాము, ఇంకా టాయిలెట్స్కి వెళ్ళడానికి ఎంతో ఇబ్బంది పడి ఉంటాం. వాళ్ళు కూడా మన ఏజ్లో మనం చిన్న ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అలా అనుకుని ఉంటే ఈరోజు భూమి మీద మనం ఉండే వాళ్ళం కాదు కదా. అసలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గుడిలో దేవుడికి దండం పెట్టి, దేవుడికి కోట్లు పెట్టి, దేవుడికి అభిషేకాలు చేసామా, దేవుడికి లక్షలు పెట్టి దానాలు చేసామా, అన్నదానం చేసామా, ఇంకా దేవుడి ముందు మనం డబ్బా కొట్టుకున్నామా, ఇది దేవుడు చూడడండి. ప్రత్యక్షంగా కనిపించే తల్లిదండ్రులు మనం పూజించామా, వాళ్ళ మనసులో, వాళ్ళ కళ్ళల్లో మన ఆనందాన్ని చూస్తున్నామా అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఇంకా దేవుడి చుట్టూ 100 ప్రదక్షిణలు చేసినా ఆ పుణ్యం వస్తుందో రాదో కానీ తల్లిదండ్రులు ఒక్కసారి నమస్కారం చేసిన ఆ పుణ్యం అనేది మీకు జన్మలకి ఇంకా మీ పిల్లలు కూడా ఉంటుందండి. అందులో మాత్రం డౌట్ లేదు. ఇంకా దేవుడు అనేవాడు కనిపిస్తాడో కనిపించడో, నా దృష్టిలో అయితే మనకు కనిపించే దేవుళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మనకు జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు మాత్రమే. మనము ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు దేవుడు మనకు కనిపిస్తాడో కనిపించడం దర్శనానికి మనం నిక్కి ఎగిరెగిరి చూస్తూ ఉంటాం. ఆ టైంలోనే మన తండ్రి పైకి లేపి తన భుజాల మీద కూర్చోబెట్టుకొని దేవుణ్ణి మనకి చూపిస్తాడు. అప్పుడు మనకు అర్థం కాదు, మనం ఎదురుగా కనిపించే దేవుణ్ణి చూడడానికి నా దేవుడు తన భుజాల పైన నన్ను ఎత్తుకొని కూర్చున్నాడు, ఎత్తుకొని
దేవుణ్ణి చూపిస్తున్నాడు అని ఆ రోజు మనకు అర్థం కాదు కదా. అది అర్థం అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా మీరు ఎంతసేపు ఫ్రీడము అనేసి సెల్ఫిష్గా నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అని అనుకున్నంతసేపు అంత మాత్రాన ఈ సొసైటీలో మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వలేరండి. ఎందుకు అంటే ఈరోజు మనం పిల్లల ముందు, మన ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటున్నారు. మనం పిల్లల ముందు మన తల్లిదండ్రులకు మనం ఎటువంటి వాల్యూ ఇస్తున్నామో రేపు మన పిల్లలు మనకు అదే వాల్యూ ఇస్తారు కదా. నువ్వు ఈరోజు తల్లిదండ్రులను చూడకపోతే, ఈరోజు నువ్వు తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తే ఇంకొక 30 years వచ్చాక నీ పిల్లలు కూడా నువ్వు నేర్పించింది అదే కదా, నువ్వు నేర్పించిన సంస్కారం అదే కదా నీ పిల్లలకి. నీ పిల్లలకి నువ్వేం నేర్పిస్తున్నావు? ప్రతి ఒక్కరు రోల్డ్ మోడల్ ఎవరనంటే ప్రతి పిల్లలకి తల్లిదండ్రులేనండి. ఇంకా మన తల్లిదండ్రులు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే, వాళ్ళ ముందు మనం ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటే మన పిల్లలు కూడా దాన్నే ఫాలో అవుతారు కదా. మన పిల్లల ముందు మన వ్యక్తిత్వాన్ని మనమే బ్యాడ్ చేసుకున్నప్పుడు రేపు ఫ్యూచర్లో మనకు అలాంటి రోజు రాదని ఏమైనా రూల్ ఉందా అండి? ఖచ్చితంగా అలాంటి రోజే వస్తుంది. వెనకట ఒక కవిత కూడా ఉంది కదా, తాత పెట్టిన ఏమంటారు కొంచెం తలాపనే ఉంది కదా అని అంటారు కదా. ఇది కూడా అదే కావచ్చు. మనం ఏది మనం పిల్లలకు నేర్పిస్తే రేపు మన పిల్లలు మనకు అదే ఇస్తారు. ఇంకా పిల్లలకైతే ప్రతి ఒక్క చిన్న పిల్లలకు కూడా ప్రేమ అంటే ఏంటి, అభిమానం అంటే ఏంటి, పిల్లల మధ్యలో బంధం అంటే ఏంటి, బంధాలు, బంధుత్వాలు, ప్రేమ, అభిమానాలు ప్రతి ఒక్కటి పిల్లలకి మనం నేర్పించాలండి. ఎందుకంటే ఇలాంటి ప్రేమ, అభిమానాలు ఏ బుక్స్లో, ఏ కాలేజీలో, ఏ స్కూళ్ళలో, ఏ టీచర్స్, ఏ ఉపాధ్యాయులు నేర్పించారు. ఇది కేవలం మన పిల్లలకు మన తల్లిదండ్రులు ఇవ్వాల్సిందే. ఇది మన ఈరోజు పిల్లల బిహేవియర్ ప్రతి ఒక్కటి తల్లిదండ్రుల బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ఇలా న్యూస్లలో కూడా చూస్తున్నాం కదా, అసలు అవి చూస్తే అసలు ఏడవాలన్నంత కాదు, అసలు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయండి. కేవలం తన మెల్లో ఉన్న బంగారం ఇవ్వలేదని రీసెంట్గా ఒక కన్న కొడుకు తల్లిని చంపేసి ఉరిపెట్టడానికి ట్రై చేశాడు. అసలు ఇలాంటి న్యూస్లు ఒకటి కాదు, రెగ్యులర్గా ఎన్నో న్యూస్లు వింటున్నాము. అసలు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని అనిపిస్తుంది. ఆ కన్న తల్లి ఆ కొడుకు కోసము ఎన్ని కష్టాలు పడి ఉంటుంది, ఎంత బరువు మోసుంటుంది, 9 నెలల పాటు తన కడుపులో తను ఎన్ని బాధలు పడి మోసుంటుంది. అసలు ఎందుకు గుర్తుకురావు ఇలాంటి వాళ్ళకి ఇలాంటివి అని అనిపిస్తుంది. అసలు ఒక ప్రాణాన్ని భూమి మీద తీసుకురావడానికి కన్న తల్లి ఎంత అవస్థ పడుతుందో, తను చచ్చి పుట్టి మళ్ళీ మరో జన్మ ఎత్తుతుంది. ఇంకా ఆ తర్వాత ఇంకా నాన్న పడే అవస్థ అయితే ఇంకా మనం అంతా ఇంత కాదు. తన జీవితంలో ప్రతి ఒక్క సెకండ్, నిమిషం కాదు, ప్రతి ఒక్క సెకండ్ తన కోసం తను మాత్రం ఆలోచించేవాడు నాన్న కాదండి. ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క నాన్న ప్రతి ఒక్క సెకండ్ తన పిల్లవాడి భవిష్యత్తు కోసమే ఆలోచిస్తాడు. అది మనము తల్లిదండ్రులు అయినప్పుడు మాత్రమే ఒక తండ్రి వాల్యూ అనేది తెలుస్తుంది, ఒక తల్లి వాల్యూ అనేది తెలుస్తుంది. అసలు నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇలాంటి వాళ్ళకి నేను కళ్ళ ముందే ఉరిశిక్ష వేసిన తప్పు లేదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల మనం సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు. అసలు దేనికి బతుకుతారో భూమి మీద కూడా అర్థం కావట్లేదు ఇలాంటి వాళ్ళు. ఇంకా ఒకటి మాత్రం నిజమండి, మనం బ్రతికినన్ని రోజులు మన తల్లిదండ్రులు అయితే మనతో ఉండరు. వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళకి మనం కనిపిస్తాము, కానీ మనం ఉన్నంతసేపు మన జీవితం మాత్రం మన తల్లిదండ్రులు మన కళ్ళ ముందు మాత్రం ఉండరు. వాళ్ళు ఉన్నంతసేపు మాత్రం మన తల్లిదండ్రుల్ని, వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూద్దాము. ఇలాంటివి ఎక్కడ జరగకోకుండా ప్రతి ఒక్కరిలో మార్పు రావాలనేసి నా ఉద్దేశం అండి. కొంతమంది అయినా ఎవరైనా పేరెంట్స్ని మాత్రం ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అలాంటి తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. నిజంగా చెప్తున్నాను, వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఇవ్వండి. ఎందుకంటే ఈరోజు మనం అనుభవించే ప్రతి ఒక్క నిమిషం కూడా వాళ్ళు పెట్టిన భిక్షే కదా. ఈరోజు మనం ఈ స్టేజ్లో ఇక్కడ ఉన్నామనంటే దానికి కారణం మనం కాదు, వాళ్ళు. బట్ తల్లిదండ్రులు నువ్వు ఏమి ఇచ్చావు నాకని మాత్రం క్వశ్చన్ వేయకండి. వాళ్ళు నీకు జీవితాన్ని ఇచ్చారు, నువ్వేమి ఇచ్చావు, నా కోసం ఏం సంపాదించావు, నాకేం పెట్టావు అనే కొడుకులు ఉన్నారు ఈ రోజుల్లో. అది అస్సలు కరెక్ట్ కాదండి. వాళ్ళు ఏమి ఇచ్చారంటే నీకు జీవితాన్ని ఇచ్చారు. ఉన్న జీవితాన్ని సరిదిద్దుకొని వాళ్ళకు ఒక మార్గంగా నిలబడి వాళ్ళకు ఒక ఆదరు అవ్వు. అంతేకాని ప్రశ్నించి ఆల్రెడీ వాళ్ళు బాధలో ఉండుంటారు, మళ్ళీ నువ్వు ప్రశ్నించి వాళ్ళని బాధ పెట్టడం మాత్రం అది అస్సలు మానవత్వం కాదండి. నిజంగా చెప్తున్నాను. ఫస్ట్ మనము స్కూల్కి వెళ్ళే రోజుల్లో మనము ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు మన పేరెంట్స్ కోసం మనం స్కూల్లో ఎంతలా ఎదురు చూస్తూ ఉంటాము. చిన్న గేట్ సౌండ్ అయినా మా మమ్మీ వస్తుందేమో, మా డాడీ వస్తున్నాడేమో అని మనం ఎంతలా ఎదురు చూస్తూ ఉంటాము. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న పేరెంట్స్ కూడా తన పిల్లలు వస్తారేమో అని అలానే వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన బ్రతికి ఉండంగా తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నారు అంటే మీరు బ్రతికినట్టు మాత్రం కాదు, మీరు ఎప్పుడో చచ్చినట్లే. అక్కడ మీరు చచ్చారు కాబట్టే మీ తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటారని చెప్తాను నేను. ఖచ్చితంగా ఇది వాస్తవం. ఒక నాన్న జీవితంలో తను ఎలా ఉండాలి, ఎలా సుఖపడాలని ఎప్పుడూ ఆలోచించాడు. కేవలం తన
పిల్లల కోసమే ఒక గొడ్డులా కష్టపడతాడు. తను కింద పడినా లేసినా తనకి ఏం జరిగినా తన గుండె ఆగే అంతవరకు తన పిల్లల కోసమే కష్టపడతాడు. అది గుర్తుంచుకోండి. మీరు ఈరోజు అనుభవించే జీవితం కానుంచి మీరు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనుభవించే జీవితం ప్రతి ఒక్కటి మీ నాన్న పెట్టిన భిక్షే, మీ అమ్మ నాన్న పెట్టిన భిక్షే. ఎటువంటి సమస్య వచ్చిన తల్లిదండ్రులు మాత్రం విడవకండి. తల్లిదండ్రులను ఉంచుకోండి, పక్కనే ఉంచుకోవడానికి ట్రై చేయండి. తల్లిదండ్రుల మంచి చెడులు చూడండి. తల్లిదండ్రులు పట్టించుకున్నప్పుడు మీరు బ్రతికినా చచ్చినట్లే నా దృష్టిలో మాత్రం. ఓవరాల్గా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, కొంతమంది అబ్బాయిలు అలా ఉండరు. బట్ 50% కొడుకుల్ని చూసాక నాకేమనిపించిందంటే, ఒక ఆడపిల్లని అత్తగారింటికి పంపించేస్తున్నారు కదా, ఒక ఆడపిల్లని అత్తగారింటికి పంపించేసి తన తల్లిదండ్రుల బాధ్యత అనేది కొడుకు గొప్ప చెప్పారు. అది ఏ రాజ్యాంగంలో రాసి పెట్టిందో నాకు తెలీదు. బట్ ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక ఆడపిల్ల కనుక తల్లిదండ్రులు చూసుకోవచ్చు, అత్తమామలతో పాటు తల్లిదండ్రులు చూసుకోవచ్చు అని ఎక్కడైనా రూల్ పెట్టుంటే మాత్రం ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది అసలు ఉండేది కాదు. ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు చూసుకునేది. ఎందుకు ఈ రూల్ ఎందుకు పెట్టారో తెలీదు. బట్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, అబ్బాయిలు ఎవరైనా సరే తల్లిదండ్రులకి అలాంటి దీన పరిస్థితి తీసుకురాకండి. ఒక్కసారి ఆలోచించండి. ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడలేను. ఈ వీడియోని ఎంతవరకు చేయాలనుకున్నాను, బట్ నాకు మాటలు కూడా రావట్లేదు. ఇందులో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం క్షమించండి. నాకు ఎందుకో చెప్పాలనిపించింది. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కువైపోతున్నాయి కదా, ఇంకా వాళ్ళ కోసం ఒక చిన్న ఫ్రెండ్స్ ఒక మాట చెప్పనా చివరిలో, అలాంటి ప్లేస్కి ఇంకా వెళ్ళి అలాంటి పేరెంట్స్ దగ్గర అలాంటి ఓల్డ్ మ్యాన్స్ దగ్గరికి వెళ్ళి మీకు చివరి కోరిక ఏమైనా ఉందా అని ఒక మాట అడిగి చూడండి. వాళ్ళు ఏమంటారో తెలుసా? నా పిల్లలు ఎక్కడున్నా వాళ్ళు హ్యాపీగా బతికితే చాలు అని మాత్రమే అంటారు. నిజంగా ఎటువంటి స్వార్థం లేని వాళ్ళే తల్లిదండ్రులండి. మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి స్వార్థం లేని వాళ్ళు ఈ సమాజంలో మన కోసం ఆలోచించే నెక్స్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే మన తర్వాత మన తల్లిదండ్రులే. మన తర్వాత కూడా కాదు, మనకన్నా ముందు, మనం పుట్టక ముందు మన కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా మన కోసం ఆలోచించేది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం తల్లిదండ్రులే. తల్లిదండ్రులకు మించిన దైవం మాత్రం లేదు. మీరు ఏ గుళ్ళకో తిరిగి ఏ కనిపించిన దేవుడికో ప్రార్థనలు చేసేసి పూజలు చేసేసి వేలు ఖర్చు పెట్టడం కన్నా కనిపించే తల్లిదండ్రులకి ఒక్క పూట కడుపు నిండా అన్నం పెట్టేసి చిన్న ప్రేమను అందించండి చాలు. వాళ్ళకి ఎటువంటి మనము కోట్లు లేదంటే బంగారము అంతస్తులో ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం మన సంతోషాన్ని కోరుకునే మన తల్లిదండ్రుల్ని కొంచెం ప్రేమ పంచి ఒక్క ముద్ద అన్నం పెట్టండి. ఇటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్ని ఎవ్వరూ కూడా అస్సలు ఎంకరేజ్ చేయొద్దండి. మీరు ఎంత బిజీ లైఫ్లో ఉన్నా, మీరు ఎంత బిజీ కోసం మీ బిజినెస్ కోసం ఎంత హడావుడిలో ఉన్నా, ఎంత హర్రీబెర్రీగా ఉన్నా పేరెంట్స్కి అయితే ఖచ్చితంగా టైం ఇవ్వండి. పేరెంట్స్ కోసం ప్రతి ఇంట్లో ఒక రూమ్ ఏర్పాటు చేసుకోండి ఖచ్చితంగా. మీరు కొంతమంది అనొచ్చు, నేను చాలా బిజీ, నాకు చాలా జాబ్స్ ఉన్నాయి, నాకు చాలా కంపెనీస్ ఉన్నాయి అనే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నువ్వు ఎంత సంపాదించినా ఈరోజు నువ్వు నీ సంపాదనని మనం అంచనా వేసుకోవచ్చు. నీ సంపాదన కోల్పోతే మళ్ళీ కావాలంటే సంపాదించుకోవచ్చు. నువ్వు కోట్లు కోల్పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు. బట్ ఒక్కసారి పేరెంట్స్ని కోల్పోతే మాత్రం నువ్వు మళ్ళీ చచ్చి పుట్టి ఇంకో జన్మ ఎత్తుతేనే తప్ప నీ పేరెంట్స్ని నీ కళ్ళ ముందు నువ్వు మళ్ళీ చూడలేవు. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం క్షమించండి. ప్రతి ఒక్కరు మాత్రం ఏమన్నా నెగిటివ్ ఉంటే తీసుకోవద్దు, జస్ట్ పాజిటివ్ తీసుకోండి. నా ఇంటెన్షన్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా నా ఛానల్ నా తరఫున మాత్రం మేమందరం వేడుకునేది ఒకటే, ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇంపార్టెంట్ ఇవ్వద్దు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇవ్వచ్చు ఎప్పుడు తన పిల్లలు ఏదైనా యాక్సిడెంట్లో చచ్చినప్పుడు, లేదంటే తనకి ఎవరూ లేరు, తను అనాథ అన్నప్పుడు, లేకపోతే తనకి పక్కన ఎటువంటి సపోర్ట్ లేదు అన్నప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్కి ఇంపార్టెంట్ ఇవ్వండి. కానీ పిల్లలు బతికుండగా మాత్రం తల్లిదండ్రుల్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో అస్సలు వేయొద్దు. అదొకటే రిక్వెస్ట్. ఏమైనా తప్పుగా మాట్లాడితే మాత్రం తీసుకోవద్దు. పర్లేదు, చిన్న కామెంట్ పెట్టండి. నేను మాట్లాడిన విషయంలో ఏమైనా తప్పు అనిపిస్తే పర్లేదు, కామెంట్ పెట్టండి, నేను సరి చేసుకుంటాను. బట్ నా రిక్వెస్ట్ మాత్రం ఇదేనండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఉందండి, ఈ వీడియోకి చిన్న లైక్ చేయండి. ఎందుకంటే కొంతమందికైనా ఈ వీడియో షేర్ అవ్వాలి. ఒక్క ఇంట్లో ఒక పర్సన్ అయినా మారాలి, ఒక్క పేరెంట్ అయినా మారాలి. అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ని మనం పెంచే విధానమైన పేరెంట్ అయినా మారాలి అని ఒక చిన్న మెసేజ్ ఇది షేర్ అవ్వడం కోసం ఒక చిన్న లైక్ అయితే అడుగుతున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.